హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు చిన్న కథ చెప్దాం అనుకుంటున్నానండి. మీరు చాలా శ్రద్ధగా వినండి. ఒక ఒక ఊర్లోనండి బాగా మారుమూర ప్రాంతం అండి. అది చాలా బాగా పల్లెటూరు, జనాలు కూడా తక్కువగా ఉంటారు, అంత పల్లెటూరు అనమాట. ఒకరోజు ఏమైందంటే ఆ ఊళ్ళో ఆ పల్లెటూరు జనం అందరూ వేరే ఊరు బస్తీకి వెళ్ళి సరుకులు అయ్యి తెచ్చుకుంటూ ఉంటారు. అది ఒకరోజు ఏమైందంటే రోజు వెళ్తున్నారు కానీ అది మళ్ళీ తిరిగి రావట్లేదు. వెళ్తున్నారు కానీ మళ్ళీ తిరిగి రావట్లేదు అనమాట. అసలు వెళ్తున్నారు, ఏమైపోతున్నారు జనం, అసలు ఏంటి చచ్చిపోయి శవాలుగా వస్తున్నారు అని ఆ పల్లెటూరు జనం అసలు బాగా ఆశ్చర్యపోయి భయపడిపోతారు. జనాలు ఏదైనా సరుకులకు వెళ్ళటానికి, సామాన్లకు వెళ్ళటానికే అసలు భయపడిపోతారనమాట. అప్పుడు అలాంటప్పుడు ఇళ్ళల్లో చాలా వరకు ఇళ్ళల్లోనే ఉంటారనమాట. అప్పుడు ఒకరోజు గురువు గారు అది మామూలుగా లోకక్షేమం గురించి అసలు ఏం జరుగుతున్నాయి, ఏ ఊళ్ళో ఎలా ఉన్నాయి, ఏం జరుగుతున్నాయి అని చెప్పి ఆయన పాపం ఊరికి తిరుగుతూ ఉంటారు. అట్లాగే ఈ ఊరు వస్తారు. ఈ ఊరు వచ్చి అసలు ఏమ్మా ఎలా ఉంది, ఏంటి ఎలా ఉంది, ఈ ఊరు ఈ వాతావరణం ఎలా ఉంది అని అడుగుతూ ఉంటే అప్పుడు ఆ ఊళ్ళో జనం అందరూ అంటారు, గురువుగారు మాకు ఈ ఊళ్ళో ఏమీ లేవు, మేము ఏ ఊరు వెళ్ళాలన్నా వేరే ఊరు వెళ్ళాల్సిందే, పరాయి ఊరు వెళ్ళాల్సిందే, ఈ ఊళ్ళో అయితే మాకు ఏమి లేవు. మరి మేము మగవాళ్ళందరూ వెళ్తున్నారు, మగవాళ్ళు ఆడవాళ్ళు వెళ్తున్నారు కానీ ఎవరు తిరిగి రావట్లేదు. అసలు మరి ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు. శవాలయ్యి వస్తున్నారు, చచ్చిపోతున్నారు, అసలు ఏం జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు అంటే అప్పుడు ఆ గురువుగారు అసలు ఏం జరుగుతుంది, అసలు మనమే ఏదోటి తీర్పు చెప్పాలి, వీళ్ళకి ఏదోటి మనమే చూడాలి అని చెప్పేసి అసలు ఏం జరుగుతుందని చెప్పి ఒకరోజు ఆయనే వెళ్తారు. ఆయన గురువుగారు వాళ్ళ శిష్యులందరినీ తీసుకొని వెళ్తూ ఉండగా ఆ మర్రి చెట్టు పక్క నుంచి ఆ దారి అనమాట వాళ్ళకి బస్తీకి వెళ్ళటానికి. ఇక వెళ్తూ ఉండగా అక్కడ ఒక మర్రి చెట్టుకి ఒక తొర్ర ఉంటుంది. ఆ తొర్రలో ఒక పెద్ద త్రాచుపాము ఉంటుంది. ఆ త్రాచుపాము అసలు చాలా అందంగా, చాలా పెద్దగా, అసలు చాలా నిగనిగలాడుతూ అసలు చక్కగా ఉంటుంది. ఆ పాము ఏం చేస్తుంది, ఎల్లోళ్ళందరినీ కాటేసేస్తుంది. ఎల్లోళ్ళందరూ కాటేసేస్తుంటే వాళ్ళు అక్కడికక్కడ చనిపోతున్నారు. అట్లాగా అవుతుందన్నమాట. అలా రోజు అదే జరుగుతుంది. వెళ్తున్నారు, చనిపోతున్నారు, చనిపోయిన వాళ్ళు తిరిగి రావడం అట్లా జరుగుతుంది అనమాట. శవాలుగా తీసుకొస్తున్నారు. ఇక అట్లాగా అవుతుంది. ఇక అలా చేస్తూ ఉండగా ఈ గురువుగారు అప్పుడు ఆ పాముతో ఇలాగ అంటాడు, నువ్వు నాగరాజా, నువ్వు అక్కడ వచ్చిన వాళ్ళందరినీ నువ్వు చంపేస్తున్నావు, నీకు ఎందుకు అంత ఇది, వాళ్ళ పాపం ఏం చేస్తారు, వాళ్ళ పనులు వాళ్ళు చూసుకొని వెళ్తారు కదా, అది నువ్వెందుకు అట్లాగా వాళ్ళందరినీ నువ్వు చనిపోవటం, వాళ్ళందరూ చాలా బాధపడుతున్నారు, నువ్వెందుకు అట్లాగా, అలా అహంకారం ఉండకూడదు మనిషికి, ఆ అహంకారమే మనల్ని ఇదిగా చేస్తుంది, అహంకారం ఉండకూడదు, నువ్వు అందుకే కావాలితే భయపెట్టు జడిపించు, అంతేగాని నువ్వు ఎవరిని అలా చంపకూడదు, అది మంచిది కాదు అని ఏదో నీతి వాక్యాలు చెప్పేసి ఆ గురువుగారు వెళ్ళిపోతారు. అప్పుడు మళ్ళీ ఏం చేస్తుంది, కంటిన్యూగా మళ్ళీ ఇలాగే జనాలు వెళ్తూ ఉంటారనమాట. మళ్ళీ అలాగే వెళ్తూ ఉంటే అప్పుడు అది పాము ఏం చేయట్లేదని చెప్పి వీళ్ళు ఏం చేస్తారు, రాళ్ళు ఇసురుతారు. రాళ్ళు, కర్రలు అవన్నీ ఇసిరి వాటిని కొట్టి ఆ పాముని సగం అయ్యేలాగా చేసేస్తారు వీళ్ళు. అప్పుడు మళ్ళీ అటాగా అలా జరిగాక పాము క్షీణించిపోయి చావు బతుకులతో అలా ఉంటుంది అనమాట. ఉంటే మళ్ళీ కొన్ని రోజుల తర్వాత గురుగారు మళ్ళీ వస్తారు.
మళ్ళీ వచ్చేసరికి పాము దగ్గరికి నాగరాజు దగ్గరికి వెళ్తారు. ఏంటి నాగరాజు నువ్వు ఇలా ఉన్నావేంటి, ఓ నిండా దెబ్బలతో అసలు అదో రకంగా ఉంటుంది పాము. ఏంటి నాగరాజా నువ్వు ఏంటి ఎలాగున్నావేంటి, నీకు ఎంత అందమైన శరీరం, ఎంతో అసలు ఎంతో అందంగా ఉంటావు, ఇదేంటి ఎలాగున్నావేంటి అని అంటే, అప్పుడు గురువుగారు మీరే కదా చెప్పారు, ఎవరిని చంపకూడదు, ఎవరిని ఏమనకూడదు అని మీరే కదా చెప్పారు. నేను అందుకే వాళ్ళ వస్తున్నా కూడా ఇక నేను ఏమి అనేదాన్ని అనకుండా అలా ఉండేదాన్ని. ఇక వాళ్ళు రాళ్ళు కర్రలు ఇసిరి నన్ను ఇట్లా చేశారు, నన్ను ఈ ఆకారం వచ్చేటట్టు చావబతుకుల్లో చేశారు అని అంటే, పిచ్చి నాగరాజా నిన్ను ఏం అనొద్దు అంటే అలా తన్నులు తినమని కాదు. వాళ్ళు వచ్చారనుకో, పోనీ వాళ్ళు ఆ దారిని వెళ్ళారనుకో, వాళ్ళని జడిపించి బుసలు కొట్టి ఏదో విధంగా వాళ్ళు జడిపించాలి. కానీ నువ్వు ఇలా దెబ్బలు తింటావా, అలా దెబ్బలు అలా నువ్వు తినకూడదు, నువ్వు అంత మెత్తదనంగా కూడా ఉండకూడదు అని అది నా గురువుగారు నాగరాజు చెప్తారనమాట. చెప్తే ఏం గురువుగారు మీరు అలా అన్నారని నేనేం అనుకోకుండా అలా ఉన్నాను, అందుకే ఇలా ఈ ఆకారం నాకు ఇలా ఏర్పడింది, నేను అందుకే సగం చావు బతుకులతో ఇలాగ ఉన్నాను అని చెప్తే, లేదు నువ్వు వచ్చిన వాళ్ళు జడిపించు, బుసలు కొట్టు, నువ్వేదో లోపల నుంచి ఏదో చెయ్యి, వాళ్ళు జడిసిపోయి వాళ్ళే వెళ్ళిపోతారు, అంతేకాని వాళ్ళ చేయకూడదు అని. దీన్ని బట్టి మీకు ఏమర్థమైందండి నీతి? ఇప్పుడు ఎదటి మనుషులు చాలామంది చాలా గడుసుగా ఉంటున్నారు, వాళ్ళని వ్యతిరేకించి మనం ధైర్యంగా ఉండి మనకి రక్షణగా మనం చూసుకోవాలి. కానీ వాళ్ళకే మనం బలైపోయేటట్టు మనం అలా ఉండకూడదు. ఇప్పుడు నీతి అలా నేర్పుతుంది, ఇప్పుడు ప్రపంచం అలా ఉంది. మనం ప్రపంచం బట్టి మనం అలా నడుచుకోవాలి. మీరు కూడా అలాగే ధైర్యంగా ఉండండి. బాయ్ అండి.